లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. టైటానికా? నో, వెంకటేశ్వర స్వామి మహత్యం అయి ఉంటుంది కదూ. ఇది ఈ జన్మకు బాగుపడదే. మీరనుకున్నట్టు ఏది కాదు, ఇది అది. అదంటే ఏదే? అబ్బా, అదంటే నీలం రీలే. నీలం రీలా? రామ రామ కృష్ణ కృష్ణ. అయ్య బాబోయ్, అది జెంట్స్ కది చూసేది. నీ బొంద, మనం ఎందుకు చూడకూడదు? అసలు ఈ క్యాసెట్ అంటేనే మగవాళ్ళు తెగిదైపోయి చూస్తారు. ఆ థ్రిల్లింగ్ ఏంటో మనము అనుభవిద్దాం. వార్డెన్ వస్తుందేమోనే, అందుకే నేను వెళ్ళి తలుపులేసేస్తాను. ఏడుకొండలు వాడా, ఈ పాపకు నేను చూడలేను. నేను బయటికి వెళ్ళిపోతున్నాను. ఆగవే, తొందరగా వెళ్ళవే, వెళ్ళు. ఆగండి. అబ్బా, ఇంకా సీన్స్ రావటం లేదు. అదిగో స్టార్ట్ అయింది చూడండి. నా బాడీ బాయిలర్ అయిపోతుంది. ఈ టైంలో నా బాయ్ ఫ్రెండ్ నా పక్కనుంటేనా జంకు జమా లక్ టపా. అబ్బా, కాముకుండండి, నాకు అసలు చెమటలు పట్టేస్తున్నాయి. మోమాటం లేకుండా ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళి రావచ్చు. అబ్బా, ముందు చూడండి, తర్వాత ఇటు వెళ్ళాలి కదా. అబ్బా, సీన్ చాలా బాగుంది. ఇప్పుడే కరెంట్ తీయాలా? అబ్బా, వీడొకడు మంచి ముళ్ళ కరెంట్ ఇస్తాడు. వస్తుంది లేవే, వెయిట్ చేద్దాం. ప్రతి మన్మద, కరెంటు రప్పించు, త్వరగా రప్పించు స్వామి. ఆగవే, అసలే నాకు కంగారుగా ఉంది. అప్పుడే తెల్లారిపోయింది. ఏ సఖి, లేకవేలే, టైం అవుతుందిలే. ఏంటి అప్పుడే తెల్లారు? దాన్ని కూడా లేకవే, వాటిని వచ్చి నేను నీళ్ళు రూమ్కి వెళ్ళి స్నానం చేసొస్తాను. బాయ్. పిల్లకాయల బుద్ధికి చదువుకునేలా చెయ్యాలా? ఇదేంటిది, పరుపులన్నీ కుమ్మేసి ఉన్నాయి. నైట్ గానీ అదొప్పని చేయనారు కదా. అయ్యో, కేక మొక్కలు. అయ్య బాబాయ్, బుద్ధికి చదువుకోమని పంపిస్తే పేకలాడుతున్నారు ఇలా. ఇదేంటిది, నిన్నటి దాకా అతరుద్దీన్, జడేజా, మోంగ్యా బొమ్మలు ఉండేవి. ఓహో, వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిపోన్నారని వాళ్ళ బొమ్మలు తీసి కండలో నెట్టుకున్నట్టున్నారు. నా కండకన్నా నేటి. అయ్య బాబాయ్, పంప తీసి నా బొమ్మ కూడా ఎక్కడ నెట్టినారేటి? బుద్ధిగా చదువుకుని రాని హాస్టల్కి పంపిస్తే పేకాడుతున్నారు. రాని చెప్తాను. స్విచ్ చేయకుండా ఫ్యాన్ తిరిగెత్తున్నది. ఓహో, రాత్రి పోయిన కరెంట్ ఇప్పుడు వచ్చి ఉంటది. పిల్లకాయలు స్విచ్ ఆపడం మర్చిపోయి ఉంటారు. ఇదేంటి, టీవీ కూడా ఆపనేదా? చిరంజీవి బొమ్మ అయి ఉంటది. కాసేపు చూద్దాం. అమ్మా, అక్కడ పెట్టు. పేరమ్మా, స్టూడెంట్స్ అంతా లేచి రెడీ అయ్యారా? రెడీ అయినారమ్మా. అయ్యో, ఏమైంది? ముందా క్యాసెట్ తీసి దాచిపెట్టండి, వాటర్ వచ్చే టైం అయింది. ఆ సీన్ చూసి పడిపోయినట్టున్నాడే. ఇప్పుడు ఎలాగా? అయ్యో, నువ్వు తొందరగా మంచి తీసుకురా. అయ్యో, ఇప్పుడు ఎలాగా? అయ్యో, తొందరగా నీళ్ళు చల్లవే. అయ్యో, అప్పికడు గొంతులా ఉంది. నేను వెళ్ళి చూసొస్తాను. ఏం జరిగింది? ఏం జరగలేదు మేడం. మరెందుకు ఇలా పడిపోయాడు? మేము బాత్రూమ్ నుంచి వచ్చే లోపల పడిపోయి ఉన్నాడు మేడం. మీరేదో చేశారు వెండి. ఏం చేశారో చెప్పండి. ఏం జరిగిందో నిజం చెప్పండి. నిజంగా ఏం జరగలేదు మేడం. మీరేదో చేసుంటారు, లేకపోతే వీడెందుకు ఇలా పడిపోతాడు? మేమేం చేయలేదు మేడం. చెప్తాను. మీ సంగతి తర్వాత చెప్తాను. ముందు ఆ గ్లాస్ లో నీళ్లు విడి మొహన్ కొట్టు. అలాగే మేడం. అయ్య బాబాయ్, నాకేటైనదే? అమ్మాయి, మేడం గారా, నాకేటైనదే? అదే నిన్ను అడుగుతున్నాను, ఎందుకు పడిపోయా? వీళ్ళేమైనా చేశారా? ఆల్రెడీ చేయలేదు. టీవీ చూసి పడిపోనాను. టీవీలో బొమ్మను చూసి పడిపోనాను. టీవీలో బొమ్మను చూసా? ఏం బొమ్మరా? నాన్న చెప్పను. చెప్పు. నా నోటు చెప్పలేను. చెప్పకపోతే నేను సస్పెండ్ చేస్తాను. చెప్తే ఉద్యోగం దిగొద్దా? నాన్న చెప్పను. సఖి, వీడిలా మాట విండు కానీ ముందెళ్ళి టీవీ ఆన్ చేయి. అమ్మాయి, క్యూటీ, దీన్ని చూసా నువ్వు పడిపోయింది. మహాభారతం ఎప్పుడు చూడలేదా? పాపం యుద్ధాలను చూసి పడిపోయినట్టున్నాడు మేడం. ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. షటప్. ఏమిటి ఇంకా అవతారాలతోనే ఉన్నారు? త్వరగా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కి రండి. ఓకే మేడం. యూజ్లెస్ ఫెలో.
ఏంటి నేను చూసింది మహాభారతమా? హాయ్, మీరా? నేనే. ఇంకెవరనుకున్నారు? తమరెప్పుడు రోడ్లు సర్వే చేయడమేనా? పని పాట ఏం చేయరా? అంతేకాదు, అప్పుడప్పుడు మీలాంటి అందమైన అమ్మాయిలు రోడ్ల మీద నడుస్తూ ఉంటే చూడలేక డ్రాప్ చేసే సర్వీస్ కూడా చేస్తారు. చా, నిజంగా? మ్మ్. వెరీ గుడ్. మీ శ్రమకు ఫలితంగా ముఖ్యమంత్రికో రాష్ట్రపతికో రికమెండ్ చేసి శ్రమదానం అవార్డు ఇప్పించాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. నో థ్యాంక్స్. అవును, మొన్న వచ్చిన ఫ్రీ గిఫ్ట్ మీరు యూజ్ చేస్తున్నారా? ఏ గిఫ్ట్ అండి? అదే సూపర్ మార్కెట్ లో వచ్చిన ఫ్రీ గిఫ్ట్ అండి. అదా అండి? అది అది కావాలంటే మీరు యూజ్ చేసుకోండి. అంటే ఇది అప్పటి నుంచి వెంటేసుకుని తిరుగుతున్నారా? ఇది వచ్చినప్పటి నుంచి నాకు నిద్రే కరువైందండి. ప్లీజ్ తీసుకోండి. నోనో, అది మీ కష్టార్జితం. మీరు యూజ్ చేస్తేనే బాగుంటుందేమో. ఆ రోజు అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. సారీ అండి. కానీ దీంట్లో మీ కష్టార్జితం కూడా సగం ఉంది కదండి. మీరు యూజ్ చేయటమే న్యాయం అండి. నేను యూజ్ చేయడం కంటే మీ మరదలు యూజ్ చేయడం బెటర్ ఏమో. గురు, నీ లవ్ డెవలప్ కావాలంటే దీన్ని తీసుకోమని చెప్పు గురు. చెప్పు గురు. అబ్బా, ఎంత మాట అన్నారండి. ప్లీజ్ ఇంకోసారి మీరు ఈ మాట అన్నారంటే నా మనసు గాయపడుతుందండి. అది కాదండి, నేను చెప్పేది మీ వినండి. ఫ్రెండ్ వస్తుందండి. బాయ్. ఆగండి, మిమ్మల్ని ఆగమంటుంటే ఏంటి అతను అలా పారిపోతున్నాడు? అరే బందా, దునియాలో బేవార్స్ వాళ్ళు చాలా ఎక్కువైపోయారా? అవును సార్. అరే నార్సి, 2 చాయ్. పైసలు తీయండి సార్. పైసలు అయోధ్యరామ సినిమా చూసి కూడా మీలో ఇంకా మార్పు రాలేదేంటి సార్? బేవర్స్ గా తాగేస్తే మన డిపార్ట్మెంట్ పరువు పోతుంది సార్. అరే బందర్, వీటికి నేను డబ్బులు ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఎందుకు సార్? నా దగ్గర లేవు కాబట్టి. సార్, డబ్బులు వచ్చే మార్గం నేను చెప్తాను సార్. ఏందిరా అది? ఆ ఎర్ర డబ్బా వైపు చూడండి. అరే ఏంట్రా అమ్మాయి నొక్కుతోంది? అరే డబ్బులు వచ్చినాయిరా? అరగంట నుండి చూస్తున్నా ప్రతి వాడు రావడం పోవడం, కార్డు పెడుతుంటే డబ్బులు వస్తున్నాయి. మీ కార్డు కూడా పెట్టండి సార్, డబ్బులు వస్తాయి. వస్తాయిరా? వస్తాయి సార్. అయితే నడు. నిజంగా వస్తాయిరా? వస్తుంది సార్, చాలా మందిని చూశాను. వాళ్ళకి రాగాలేంది మీకు రాదా సార్? రావట్లేదేంట్రా? సార్ ఎర్ర బటన్ నొక్కండి సార్, వస్తుంది. డోంట్ యూజ్ ఐడెంటిటీ కార్డ్, యూస్లెస్ ఫెలో. యూజ్ ఏటీఎం కార్డ్. అనుకుంటేంట్రా? సార్ నేనే దాన్ని కనుక్కొని వస్తాను సార్. ఓకే. చూడండి సార్, ఇందులో డబ్బులు రావడం లేదు మా గురువు గారికి. డబ్బులు రావట్లేదా? వాట్ బటన్స్ అని సరిగ్గా నొక్కారా? అన్ని బటన్స్ కరెక్ట్ గా నొక్కాను సార్, సింగిల్ అని రావట్లేదు. కార్డ్ ఎక్స్పైర్ అయిందేమో చూసుకోండి. వాట్? నా కార్డ్ ఎక్స్పైర్ అవడం ఏంటి? ఇంకా 10 years సర్వీస్ ఉంది. పైగా ఎస్పీగా ప్రమోషన్ తెచ్చే కార్డు, నాట్ ఆర్డినరీ కార్డ్, ఐడెంటిటీ కార్డ్. ఐడెంటిటీ కార్డ్? నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు మనిషివా పశువా? ఏటీఎం కార్డు పెట్టాలి కానీ ఐడెంటిటీ కార్డు పెడతాడు. యు గెట్ అవుట్. బందరెక్కడా? You get out. కార్డు ఇవ్వండి, కార్డు ఇవ్వండి. బందరెక్కడా? బందర రే. వీడిని ఎక్కడో చూసినట్టుంది. ఆ థియేటర్ మేనేజర్ కదా వీడు. రే బందరా, బందరకే. ఆహా, ఏం ఫెచ్చింగ్ ఇచ్చారా? ఇంత పొద్దున్నే బుక్స్ పట్టుకుని క్యాంపస్ లో కూర్చుంటే కొంపదీసి క్లాస్ కి ఏమోనని భ్రమపడ్డాను. నీకేంట్రా బాబాయ్, మరదల్ని పక్కలేసుకొని పుట్టావు, అదృష్టవంతుడివి. మాకెన్ని కష్టాలు నీకేం తెలుసు బాబాయ్. ఎన్ని మార్కులు వేయొచ్చంటావు? పేజ్కో 30, చెస్ట్కో 20, సీట్కో 25, టోటల్ గా 75 వేసుకోవచ్చురా. ఆహా, సూపర్ గా వేశారా మార్క్స్. మిమ్మల్ని బ్యూటీ కాంపిటీషన్స్ కి జడ్జిలుగా పెట్టుకోవచ్చు. మీరు మీ రొట్ట ఫేస్ లో. ప్లీజ్ బాబాయ్, ప్లీజ్. దేనికిరా? ఎంతైనా ఇది గ్లామర్ ఫేస్ కదా బాబాయ్, మాకు పడకుండా నీకు పడిపోతుందేమో అని తప్పుకోరా బాబాయ్. బాబాయ్ నాకేం వద్దురా బాబు. అరే ఈ చికెన్ నాకు వదిలేండిరా బాబాయ్. అది పబ్లిక్ ప్రాపర్టీ అమ్మా, ఎవరు ట్రై చేస్తే వాళ్ళకే. ఆహా, సుష్మితా సేనోళ్ళు, ఐశ్వర్య రై కళ్ళు, లారా దత్త పళ్ళు, మిగతా అది వాళ్ళకి తెలుసు. రే, రే, నన్ను చూసి నవ్విద్రా. నీ ఫేస్ కు అంత సీన్ లేదు. బాబాయ్ నన్ను చూసి కనుకొట్టిందిరా. ఈ కళ్ళద్దాలు సరిగ్గా పెట్టుకొని చూడు. నిజమేరా, మన ముగ్గురులో ఎవరికో ఒకరికి వర్కౌట్ అయ్యేటట్టున్నదిరా. ఈ జన్మకు మిమ్మల్ని బాగు చేయలేనురా. బాయ్ బాయ్. బావా,
ఈ ఒక్క ఫిగర్ ని నాకు వదిలే బావా, సాయంత్రం పార్టీ ఇస్తాను. ఎక్కడైనా బావాన్ కానీ బీటు కొట్టే కాడ అనకూడదు. ఎట్టేసిందిరా, అది నాకేరా. బూస్ట్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అరే అందులో ఏమో చూడరా. మీకు నేను కావాలరా? విసిరేసిన ఎంగిలాకుల పేసులు మీరు. నాన్న చింటూ, ఇది నీకేరా. మన వార్తలు ఏంటి బాబు అంత చాలా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి? మీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఏంటండి నేనేం చేశానండి? మీరు చేస్తున్నది ఏమైనా మర్యాదగా ఉందా? ఏమైందమ్మా? ఏం చేశాడు? ఏమన్నా ఎదవేషాలు వేస్తున్నాడా? చెప్పు, కాళ్ళు చేతులు తీసేస్తా. అమ్మాయి వైపు అసలు చూడలేదండి. ఈ అబ్బాయి నీ వైపే చూడలేదంటున్నాడు. అదే కదండి నా బాధ. అరగంట నుంచి చూస్తున్నా, అసలు నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. నేను అందంగా లేనా? ఉన్నావు, లేవని ఎవరన్నారు? అందంగానే ఉన్నావు. ఇంత కాస్ట్లీ లిప్స్టిక్, పెర్ఫ్యూమ్, మోడర్న్ డ్రెస్సెస్ అలంకరించుకుంది మీరు చూస్తారనే కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదు? ఉండాలండి. తప్పేం లేదే. జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకోగానే సరిపోతుందా? బుద్ధుండకలా? అరే, ఓ మిస్ యూనివర్స్ వచ్చి పక్కన నిలబడితే కామెంట్ చేయడమో, పొగడ్డమో, లేకపోతే అందాన్ని వర్ణించడమో అనే ధ్యాస లేకపోతే ఎందుకండి మీరు యూజ్లెస్ ఫెలోస్? ఏం చేస్తాం, సొసైటీ అలా దారైపోయింది. వంకాయలు తాజా వంకాయలు కేజీ 50 అమ్మ. వంకాయలు తాజా వంకాయలు, మెట్ట వంకాయలు. ఏం కావాలమ్మా? బెండకాయలు ఎంత? బెండకాయల హాస్టల్లో ఉండే నీకు బెండకాయలతో ఇవ్వనమ్మా. వంకాయలు తీసుకోమ్మా. ఏంటి సైజ్ మరీ చిన్నగా ఉన్నాయి? పలేదాను అమ్మా, ఫ్రెష్ వంకాయ, మెట్ట వంకాయ. ఒక్కసారి నువ్వు చూసావంటే వదలవంటే వదలవు. అంత బాగుంటాయా? వంకాయలంటే నాకు పరమళ. నీకు వంకాయలు ఎందుకులేమ్మా, ఈ చక్కగా బయట ఫాస్ట్ ఫుడ్ దొరుకుతుందిగా. అమ్మాయి అమ్మాయిలు ఇక్కడే పని, వెళ్ళండి, చదవండి, వెళ్ళండి. అమ్మాయి అమ్మాయి వంకాయలు ఎట్లా? వంకాయ వద్దమ్మా, ఈ సొరకాయ తీసుకోండి. వాళ్ళంటే లేడీ బ్యాచులర్స్, వంకాయ తింటే వేడి తగ్గిస్తుందని తీసుకుంటున్నారు. అన్నీ ఉన్న నీకేమైంది ఆయా? నువ్వు చెప్పేది నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదమ్మా. నీకు బీపీ షుగర్ ఉంది కదా, ఈ సొరకాయ తింటే తగ్గిస్తుందని. నీకైతే కన్సెషన్ కూడా ఇస్తాను. అంతేనా? మొత్తానికి మళ్ళీ గొప్ప వ్యక్తి వెంకట్. లెటర్ రోడ్డు మీద పడకపోతే చేతికి అందివచ్చుగా. కొంపదీసి నువ్వు కూడా లవ్ చేస్తున్నావా? ఏ పోవే. ఏ భూకంపం వస్తుంది. భూకంపం కాదు, నాన్న కారమనే. నువ్వా ఇలా వచ్చావేంటి? కారణం మల్లేశ్వరి నన్ను నిద్రలేపిందా? ఈసారి ఒలింపిక్ గేమ్స్ లో మెడల్స్ అన్ని మనకే దున్నేసాయి. హాయ్ రాహుల్. ఏంటి ఈవినింగ్ షోకా? సారీ రాహుల్, ఈవినింగ్ కాల్ షీట్ సందీప్ ఇచ్చాను. 1 minute వెయిట్ చేయి, డైరీ చూసి చెప్తాను. ఏయ్ దాన్ని చూడండి, జిమ్ లో కూడా బాయ్ ఫ్రెండ్స్ వదలట్లేదు. రేపు మార్నింగ్ కాల్ షీట్ వేణుకి, సాయంత్రం కాల్ షీట్ మధుకి, అండ్ నైట్ కాల్ షీట్ విష్ణుకి. సారీ రాహుల్, రేపు నేనంతా చాలా బిజీ. కావాలంటే ఆర్ఎస్కి వెళ్దాం, ఓకేనా? వెయిట్ చేయి, బాయ్. కాస్త నీ కాబోయే మొగుడు కూడా డేట్స్ ఉంచవే. మొగుడా? నాన్ సెన్స్. మన బాడీకి పెళ్లి పిల్లలంటేనే పడవు, అవంటేనే నాకు ఎలర్జీ. హాయ్ లక్ష్మి. హాయ్ లక్ష్మి, ఏంటి ఇలా వచ్చావు? మీ గ్లామర్ రహస్యం చూద్దామని. అయితే నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యి. అమ్మో నా వల్ల కాదు. అయినా నీకెందుకు ఎక్సర్సైజ్? ఏం చక్క బాగున్నాడు కదా ఆసనాలు నేర్పడానికి. ఏయ్ కొట్టునంటే. అమ్మా ఇక్కడ ఉన్నారా? ఇదిగా ఎంతసేపు ఆడుకుంటారైతే టిప్పులు రెడీ అయిపోయినాయి. స్నానాలు చేసి పదండి. రండి రండి. అదే వెళ్దాం. హాయ్, వస్తున్నారే తొట్టి గ్యాంగు. మీ అందరికీ గుడ్ న్యూస్,
రేపు మహాత్ముడి పుట్టినరోజు ఎవరో కనుక్కోండి. గాంధీ మహాత్ముడా? నెహ్రూ కదా? కాదు, ద గ్రేట్ బబ్లు. హ్యాపీ బర్త్డే టు యు. ఇవాళ కాదు, రేపు. ఇంతకీ పార్టీ ఎక్కడ ఇస్తున్నావు? కృష్ణాపురంలో కానీ తాజ్ లో కానీ ఇద్దాం అనుకున్నాను. పాపం మా కిట్టుగాడికి ఏసీ పడదట, అందుకే గెస్ట్ హౌస్ అరేంజ్ చేశా. నేను అమ్మా అబ్బా అనకపోతే టాబ్లెట్లు వేసుకోవచ్చు కదరా. ఇంతకీ మన లౌడ్ స్పీకర్ గారు ఎక్కడరా? లౌడ్ స్పీకర్ అంటే ఎవరు? అదే మన జంతు శాస్త్ర ఉపాధ్యాయుల వారు. ఓహో, లెక్చరర్ వారా? పాపం అద్దాంగి వారు అల్పాహారం ఇవ్వనట్టున్నారు, క్యాంటీన్ లో పడి తింటున్నారు. ఓకే, మరి మీరంతా రేపు తప్పకుండా పార్టీకి రావాలి. బాయ్. ఓకే, బాయ్. సీ యు. బాయ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.